అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అయితే వాడు కుట్రలు చేసడానికి బిజీ ఉన్నాడు. ఇక వాడు నోరు తెరవాడు అన్నట్టు. వాడికి ఎవరిని కొనాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని కాంగ్రెస్ పార్టీలకు పంపించాలి, గూడెం మైపాల్ గారిన ఇంకోన పంపించాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని ఎన్నికల ముందు పంపించారు. అది వచ్చింది, దాని పేరేందో ఉండే కదా, అదే పద్మారావు గౌడ్, కత్తి కార్తీక్ వచ్చింది. కరెక్ట్ ఎన్నికలుగానే మళ్ళీ వీకింది. ఎందుకు వచ్చింది, ఎవడు పంపించాడు ఆమెను? ఇదే కేసీఆర్ గారు గట్ల మస్తు మందిని పంపిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏడో బలంగా ఉంటే ఆడ దొబ్బిపియాలి, బలహీన అభ్యర్థుల టికెట్లు ఇప్పియాలి, కావాలని పైసలు పంచవద్దు, ఏం చేయొద్దు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వాడు కేసీఆర్ గారు కుట్ర చేస్తాడు. లేకపోతే ఎవరిని కొందామని చూస్తాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని పెడతామని జాయిన్ చేసుకోవద్దు. అంటే నేను చెప్తున్నా, కేసీఆర్ గాడేమో అట్లా కుట్రలు చేస్తాడు. వానికి బ్రెయిన్ అంతా అదే నడుస్తుంటది. ఇక వాడు పబ్లిక్లోకి రాడు, మళ్ళీ అధికారం వచ్చేదాకా రాడు. ఇక వాడి కుట్రలు తప్ప. ఇక ఈ బావబామర్దులేంది, అధికారం పోయింది. ఈ అధికారం పోవడం వల్ల ఏమైతుంది? అధికారం ఉన్నప్పుడు దోసుకున్నారు. అధికారం ఉన్నప్పుడు దోసుకున్నాయి మళ్ళీ ఇంకా ఎక్కువ దోసుకోవాలన్నా, ఆ దోసుకున్నాయి కాపాడుకోవాలన్నా అధికారం కావాలి. లేకపోతే వాడు ఎవడైతే అధికారం ఉన్నాడో వీని మూలాలు లెక్క పెడతాడు, వీని దోపిడిని అంతా బయట పెడతాడు. కాబట్టి అది మళ్ళీ ప్రజలకు చెందేటట్టు చేస్తాడు. కాబట్టి వీనికి పిచ్చిలేసి అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఈ ఉన్నాయని ఇన్ని దోసుకున్నాయని పీక్తాయని చెప్పి ఇక ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు.